మొయినాబాద్ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. పార్టీకి పర్మిషన్ తో పాటు అందులో పాల్గొన్న వాళ్ళు డ్రగ్స్ వినియోగించారా లేదా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. దీంతో పాటు నైజీరియన్ల పాస్పోర్ట్లు, వీసాలు తనిఖీ చేస్తున్నారు. చేవెళ్ల నియోజకవర్గం మొయినాబాద్ లోని అటు ఎస్కే ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీపై పోలీసులు దాడులు చేశారు. కొందరు విదేశీయులు బర్త్డే పార్టీ చేసుకుంటున్నారన్న సమాచారంతో దాడులు నిర్వహించారు. ఇందులో దాదాపు 50 మంది నైజీరియన్లు డ్రగ్స్ తీసుకున్నట్లు సమాచారం రావడంతో నార్కోటిక్స్ ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. వీడియో కూడా పంపించాము. సంజనా ఫామ్ హౌస్ అని ఉంది ఇప్పుడు చూస్తున్నది. దీంట్లో ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ రావటం, అప్పుడు రాజేంద్ర నగర్ జోనల్ ఫోర్స్ కొంత మొబిలైజ్ చేసి ఎస్ఓటీతో సహకారంతో ఇక్కడికి వచ్చి రైడ్ చేయడం జరిగింది. దీంట్లో ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం 51 మెంబర్స్ ఉన్నారు. దాంట్లో 37 మెంబర్స్ ఉమెన్ ఉన్నారు, 14 మేల్ ఉన్నారు. ఈ 51 మంది కూడా ఆఫ్రికన్ కంట్రీస్ సంబంధించిన వాళ్ళే ఉన్నారు. ఇక్కడ వాళ్ళు ఎవరు లేరు. దీంట్లో ఎక్కువగా 34 మెంబర్స్ ఉగాండా వాళ్ళు, కెన్యా, లిబేరియన్, తర్వాత క్యామరూన్, ఇట్లా డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఇక్కడ వీళ్ళందరూ ఐడెంటిటీస్ అయి చూడటం జరిగింది. వీళ్ళు ఇక్కడ బేసికల్గా ఒక లిక్కర్ పార్టీ ఆర్గనైజ్ చేస్తున్నారు. ఒక 65 వరకు ఈ బీర్లు, తర్వాత చాలా ఒక 20 లీటర్స్ వరకు డిఫరెంట్ వెరైటీస్ లిక్కర్ బాటిల్స్ కూడా అక్కడ ఉన్నాయి. వీళ్ళు ఎవరు కూడా ఈ పార్టీ ఆర్గనైజ్ చేయడానికి పోలీస్ పర్మిషన్ కానీ ఎక్సైజ్ లైసెన్స్ పర్మిషన్ కానీ ఏం తీసుకోలేదు. దీంట్లో అదే వయలేషన్ దాని కింద, సౌండ్ పొల్యూషన్ దాని కింద, వీటి మీద ప్రాథమికంగా ఇప్పుడు మనం కేసు రిజిస్టర్ చేయడం జరుగుతూ ఉంది. ఇక మనం మొయినాబాద్ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ ఏదైతే నిర్వహించారో దానికి సంబంధించి పోలీసుల దర్యాప్తుకు సంబంధించిన డీటెయిల్స్ చూస్తున్నాం. పార్టీకి పర్మిషన్ తో పాటు అందులో పాల్గొన్న వాళ్ళ డ్రగ్స్ వినియోగించారా లేదా అన్న కోణంలో కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఇతర దేశాల నుంచి అంటే విదేశీయులు అందరూ కూడా ఈ పార్టీలో పాల్గొన్నట్లు తెలుస్తుంది. సుమారు 50 మంది ఈ ఫామ్ హౌస్ లో పార్టీ నిర్వహించి అందులో డ్రగ్స్ వినియోగించినట్లు కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. డ్రగ్స్ టెస్ట్ చేసిన తర్వాత దానిలో పాజిటివ్ వస్తే వాళ్ళకి నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తుందని చెప్పి కూడా పోలీసులు తెలియజేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సురేష్ అందుబాటులో ఉన్నారు. సురేష్, మనం చూస్తున్నాం సుమారు 50 మంది విదేశీయులు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఫామ్ హౌస్ ని ఎలా తీసుకున్నారు, ఎలా ఈ విధంగా పార్టీ నిర్వహించారు, దీనికి సంబంధించి ఎవరైనా సాయం చేశారంటే ఇక్కడ ఇండియాలో ఎవరైనా తనకి పరిచయాలు ఉన్నాయా ఆ విదేశీయులతో, అసలు ఏ విధంగా నిర్వహించారు ఈ పార్టీ, అదేవిధంగా డ్రగ్స్ వినియోగించారని చెప్పి కూడా పోలీసులు అంటున్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అంటే నైజీరియా, ఉగాండా దేశాలకు చెందిన వ్యక్తులు ఇక్కడ హైదరాబాద్లో స్టూడెంట్ వీసాపై వచ్చి ఇక్కడ కొంతమంది గ్రూప్గా ఏర్పడ్డట్టు పోలీసులు గుర్తించారు. అయితే మొత్తం వీసా ఎక్స్పైర్ అయిన వాళ్ళు కూడా ఈ పార్టీలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఇమిగ్రేషన్ అధికారులను పిలిపించి ప్రస్తుతం ఇమిగ్రేషన్కి సంబంధించిన వీసాలన్నీ కూడా చెక్ చేస్తున్నారు. అసలు ఎప్పటి నుండి హైదరాబాద్లో ఉంటున్నారు, వీళ్ళు ఇల్లీగల్గా ఇక్కడ స్టే చేయడానికి గల కారణాలు ఏంటి, ఏం చేస్తున్నారు ఇక్కడ హైదరాబాద్లో, వాటన్నిటికీ సంబంధించి సమాచారాన్ని సేకరిస్తున్నారు. ముఖ్యంగా మామూస్ అనే మహిళా బర్త్డే సందర్భంగా ఇక్కడ పార్టీ ఏర్పాటు చేశారు. మొత్తం 51 మంది, 34 మంది మహిళలతో పాటు మిగతా వారందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ పార్టీలో పాల్గొన్నట్టు తెలుస్తుంది. ఫామ్ హౌస్ని ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవడం జరిగిందని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించారు. మొత్తం 51 మంది కూడా ఇక్కడ ఉన్నారు. వారు నిన్న రాత్రి నుంచి ఇక్కడ పార్టీ నిర్వహించుకుంటున్నారనే సమాచారం పోలీసులకు రావడంతో ఈరోజు తెల్లవారుజాము నుంచి ఇక్కడికి వచ్చి సోదాలు చేయడం జరిగింది. మనం చూడొచ్చు, మొత్తం దాదాపు 100 మంది పోలీసులను ఇక్కడికి బలగాలను రప్పించి వారికి సంబంధించిన పూర్తి వివరాలన్నిటిని కూడా సేకరిస్తున్నారు. ఇంకా ఉదయం నుంచి కూడా ఇమిగ్రేషన్ అధికారులతో పాటు రాజేంద్ర నగర్ డీసీపీ శ్రీనివాస్ కూడా ఇక్కడే ఉండి వారికి సంబంధించిన వివరాలన్నిటిని కూడా తెలుసుకుంటున్నారు. అసలు వీళ్ళంతా కూడా ఒక్క దగ్గర గ్యాదర్ కావడానికి కారణాలు ఏంటి, బర్త్డే పార్టీ కోసమే ఇక్కడికి వచ్చారా లేకుంటే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా, ఇంకా డ్రగ్స్ టెస్ట్ అయితే ఇప్పటివరకు చేసిన వారికి పాజిటివ్ రాలేదు. ఇంకా ఒక్కొక్కరిగా ఇమిగ్రేషన్ పూర్తయిన వారందరికీ ఒక్కొక్కరికి డ్రగ్స్ టెస్ట్ కూడా చేస్తాము. నార్కోటిక్ బ్యూరో పోలీసులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఆ డ్రగ్ టెస్ట్ కిట్లను కూడా తీసుకొని వచ్చారు. ఒక్కొక్కరికి డ్రగ్స్ టెస్ట్ చేసి
చేసిన తర్వాత ఒకవేళ వాళ్ళు ఇల్లీగల్గా స్టే చేస్తే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో వాటికి సంబంధించి పోలీస్ చట్ట ప్రకారం అలాంటి చర్య పాజిటివ్ రాకుండా ఇక్కడ నుంచి పంపిస్తాము. ఎవరైతే పార్టీ నిర్వహించారో ఆ పార్టీ నిర్వాహకుల పైన కేసు నమోదు చేస్తాం, ఫామ్ హౌస్ ఓనర్ పైన కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్కి అనుగుణంగా పోలీసులు ఏ విషయాన్ని కూడా చిన్నగా తీసుకోకుండా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మొత్తం నైజీరియన్లు, ఉగాండా, అదేవిధంగా ఆఫ్రికా దేశస్తులుగా ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తం 51 మంది కూడా హైదరాబాద్కి వచ్చి కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడే స్టే చేస్తూ ముగిసినప్పటికీ కూడా ఇక్కడే ఉంటున్నారు. ఇప్పటి వరకు విచారణలో వెల్లడైంది. కాబట్టి ఇప్పుడు ఈ ఫామ్ హౌస్లో బర్త్డే పార్టీ పేరుతో ఏదైనా డ్రగ్స్కి సంబంధించి బిజినెస్ మాట్లాడడానికి వచ్చారా, లేకుంటే ఎందుకంటే ఎక్కువగా నైజీరియన్స్ హైదరాబాద్లో డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడుతున్నారు. వారిపైన పక్కా నిఘా పెట్టడం జరిగింది. ఇప్పటికే కొంతమంది నైజీరియన్స్ని డిపోర్ట్ కూడా చేశారు, తిరిగి వాళ్ళ దేశాలకు పంపించేయడం జరిగింది. ఎందుకంటే రిపీటెడ్గా ఇక్కడ అఫెన్స్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి కావాల్సింది కూడా అదే. ఒక కేసు అరెస్ట్ అయితే ఖచ్చితంగా ఆ కేసు ముగిసే వరకు కూడా ఇక్కడ ఉండడానికి వెసులుబాటు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు అరెస్ట్ కావడానికే ప్రయత్నిస్తున్నారని చెప్పేసి కూడా పోలీసుల విచారణలో వెల్లడైంది. కాబట్టి ఇప్పుడు వీరు ఎక్కడి నుండి వచ్చారు, మొత్తం 51 మంది ఇక్కడ పార్టీ చేసుకోవడానికి గల కారణాలు ఏంటి, వీరికి ఇక్కడ స్థానికంగా ఎవరు హెల్ప్ చేశారు, ఎవరి ద్వారా ఇక్కడికి రావడం జరిగింది, వాటన్నిటికి సంబంధించిన వివరాలన్నీ కూడా సేకరిస్తున్నారు. రాజేంద్ర నగర్ డీసీపీ కూడా ప్రస్తుతం ఇంకా ఇక్కడే ఉన్నారు. ఇమిగ్రేషన్ అధికారులు కూడా ఇక్కడికే వచ్చి వారి వీసాలు, వాళ్ళ పాస్పోర్ట్లు అందరూ కూడా ఎప్పుడు వచ్చారు, ఎక్కడ స్టే చేస్తున్నారు హైదరాబాద్లో, వాటి వివరాలన్నీ కూడా సేకరిస్తున్నారు. రైట్ సురేష్, ఇక లిక్కర్ మాత్రమే స్వాధీనం చేసుకున్నారు పోలీసులు, లేదంటే తనిఖీల్లో భాగంగా డ్రగ్స్ను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగిందా? అంటే ఇప్పటివరకు పోలీసులు డ్రగ్స్కి సంబంధించి మాత్రం ఎలాంటి విషయాలు చెప్పలేదు. ఇది మొయినాబాద్కు దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్నటువంటి ఫామ్ హౌసే. ఈ ఫామ్ హౌస్ని అద్దెకు తీసుకున్నారు. ఇంకా సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. డ్రగ్స్ మాత్రం దొరకలేదు, కానీ సేవించిన వారు ఉండుంటారు. వారి బిహేవియరు, పార్టీ అవన్నీ కూడా పూర్తిగా చేసుకుంటున్నారు. కాబట్టి వాటికి సంబంధించిన వివరాలని పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే వీరికి సంబంధించి ఎవరైనా ఇక్కడ హెల్ప్ చేస్తుంటారా అనే దానికి సంబంధించి కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం మొత్తం 25 మంది నైజీరియన్లకు ఇమిగ్రేషన్ తనిఖీలు కూడా ఇప్పుడు పూర్తయినట్టు తెలుస్తుంది. అందులో 19 మంది నైజీరియన్లు వీసా గడువు ముగిసినప్పటికీ కూడా ఇక్కడే ఉంటున్నట్టు పోలీసులు గుర్తించారు. మిగతా 26 మందికి కూడా ఇమిగ్రేషన్ అధికారులు వారి వీసాలను చెక్ చేస్తున్నారు. 6 నైజీరియన్లకు నోటీసులు ఇచ్చి పంపిస్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. మిగతా వారు కూడా అంటే యూనివర్సిటీలలో, హైదరాబాద్లో ఉన్నటువంటి వివిధ యూనివర్సిటీల్లో చదువుకుంటున్నట్టు ఇప్పటివరకు గుర్తించడం జరిగింది. ఎడ్యుకేషన్ వీసా మీద ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇలాంటి పార్టీలు చేసుకుంటూ వారికి పరిచయాలు ఏర్పడిన తర్వాత డ్రగ్స్ దందాలు కూడా చేస్తున్నట్టు పోలీసులు గతంలో అరెస్ట్ అయిన నైజీరియన్స్ కావచ్చు, ఇతర విదేశాలకు సంబంధించిన వారు కూడా కావచ్చు, వారందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు వీరికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అంతా కూడా పూర్తిగా చెక్ చేస్తున్నారు ప్రస్తుతానికి. రైట్ సురేష్, ఇప్పటికే డ్రగ్స్ టెస్ట్ డిటెక్టివ్ కిట్తో కూడా అక్కడికి చేరుకున్నారు పోలీసులు అని తెలుస్తుంది. ఇక అందులో పాజిటివ్ వచ్చిన తర్వాత వారిపైన ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది? ఖచ్చితంగా డ్రగ్స్ పాజిటివ్ వస్తే వారిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకొని వారికి ఎవరు డ్రగ్స్ సరఫరా చేశారు, వారు ఎక్కడి నుండి తీసుకొచ్చారు, ఇక్కడే సేవించారా లేదంటే బయట సేవించారా, వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్లో బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు జరిగిన తనిఖీలో మాత్రం ఇంకా డ్రగ్స్ టెస్టులకు సంబంధించి పోలీసులు వివరాలు వెల్లడించలేదు. ఈ పూర్తి ప్రక్రియ అంతా కూడా ఇమిగ్రేషన్ పూర్తయిన తర్వాత ఎవరికి వీసాలు ఉన్నాయి, వీసా గడువు ముగిసినా ఇక్కడ ఎవరెవరు ఉన్నారు, డ్రగ్స్ సేవించిన వారు ఎవరు ఉన్నారు, వాటికి సంబంధించిన పూర్తి వివరాలతో డీసీపీ వెల్లడిస్తామని చెప్పడం జరిగింది. ప్రస్తుతానికైతే ఇంకా విచారణ కొనసాగుతుంది. ఇమిగ్రేషన్ అధికారుల ప్రాసెస్ లాంగ్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి వాటిని క్షుణ్ణంగా పరిశీలించి వారి వీసాలన్నీ కూడా చెక్ చేస్తున్నారు. వారందరికీ సంబంధించిన వివరాలు సేకరించిన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.